ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం భగవాన్ శ్రీరమణుల కుటుంబమునకు సంబంధించిన విషయముల గురించి తెలుసుకుందాం. 1879 30వ తేదీ అర్ధరాత్రి 12 గంట సమయంలో హిందువులకు పవిత్ర పర్వదినమైన ఆర్ద్రా దర్శన ఉత్సవ వేళ చంద్రుడు పునర్వసు నక్షత్రంతో కూడి ప్రకాశిస్తున్న సమయంలో భూమినాథేశ్వరుడు సహాయాంబదేవితో కలిసి గ్రామోత్సవంలో పాల్గొని తిరిగి ఆలయానికి చేరుతున్న వేళ ఒక్క క్షణం అక్కడ ఆగాడు. సరిగ్గా ఆ క్షణంలో ఆ దేవాలయానికి ఈశాన్య దిశలో ఉన్న గృహంలోని ఆగ్నేయ గదిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న పుణ్యమూర్తి అయిన అలఘమ్మకు ఒక మగ శిశువు జన్మించాడు. కలియుగ అధికార గురువుగా భావించే సాక్షాత్తు కుమారస్వామి అవతారంగా ప్రసిద్ధి పొందిన భగవాన్ శ్రీరమణులే ఆ మగ శిశువు. ఆ అవతార పురుషుడు జన్మించిన పవిత్ర స్థలం తమిళనాడు రాష్ట్రం మధురకు దగ్గరగా ఉన్న తిరుచులి అనే గ్రామం. సుందరమయ్యర్ అలఘమ్మ అనే పుణ్య దంపతులే భగవాన్ శ్రీరమణుల తల్లిదండ్రులు. సుందరమయ్యర్ తండ్రి పేరు నాగస్వామయ్యర్. నాగస్వామయ్యర్కు వెంకటేశ్వర అయ్యర్, సుందరమయ్యర్, వెంకట సుబ్బయ్యర్, నెల్లియప్పయ్యర్, లక్ష్మి అనే సంతానం. నాగస్వామయ్యర్ చిన్న వయస్సులోనే చనిపోవడం చేత పెద్దవాడైన వెంకటేశ్వర అయ్యర్ 18 సంవత్సరములకే విరక్తుడై సన్యాసం స్వీకరించడం వలన కుటుంబ బాధ్యత సుందరమయ్యర్ వహించాడు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామే వీరి కులదైవం. వీరు ద్రావిడ స్మార్త బ్రాహ్మణులు. పరాశర గోత్రం. ఇంటి పేరు తిరుచులి. సుందరమయ్యర్ 16వ ఏటనే మాన్యం గుమస్తాగా నెలకు ₹2 జీతమునకు చేరాడు. తెలివి దృఢదీక్ష కలవాడు. జనుల యొక్క ప్రోత్సాహంతో దస్తావేజులు రాయడం ప్రారంభించాడు. వ్యవహారం చక్కగా తెలిసినవాడు. అటు అధికారులు ఇటు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. 1880లో సుందరమయ్యర్ వకీలుగా మారాడు. ఒక్కొక్క కేసులో 2 పార్టీల వారు ఆయన వద్దకు వచ్చి తమ కేసును వాదించమని కోరేవారు. ఆయన కోర్టుకు వెళ్లకుండానే తీర్పులు చెప్పేవాడు. పేదలకు నిమ్న కులాల వారికి ఆయన దేవుడితో సమానం. మంచికి మారుపేరు సుందరమయ్యర్ అని చెప్పవచ్చు. అధికారుల బండ్లను దోచుకునే దొంగలు కూడా సుందరమయ్యర్ బండి అని తెలియగానే దాన్ని విడిచిపెట్టేవారు. సుందరమయ్యర్ వృత్తిలో బాగా రాణించి సంపన్నుడై స్వగృహాన్ని 2 భాగాలుగా కట్టించాడు. అందులో ఒక భాగం తన కుటుంబానికి, రెండవ భాగాన్ని ఆ ఊరికి కొత్తగా వచ్చే అధికారులకు, అతిథులకు ఇల్లు దొరికే వరకు ఆ ఇంటిని వారికి ఉపయోగించేవారు. సుందరమయ్యర్ కష్టములు బాగా తెలిసినవాడు కనుక నిత్యము అన్నదానం చేసేవాడు. ఆయన పత్ని అలఘమ్మ అన్నపూర్ణ వలె అతిథులను గౌరవిస్తూ ఉండేది. ఒకప్పుడు లేమితనమును అనుభవించిన కారణంగా సుందరమయ్యర్ ఉదారుడై తన దగ్గరకు వచ్చిన కక్షిదారులకు, బంధుమిత్రులకు, అతిథులకు అందరికీ అన్నదానం చేసేవాడు. వారిల్లు నిత్యము అన్నదాన సత్రం వలె ఉండేది. ఆయన ఇంటిలో శివ, గణేశ, విష్ణు, సూర్య, శక్తి పంచాయతన పూజ ఉండేది. ఆయన గ్రామ పెద్దలలో ఒకడు కనుక సుందరమయ్యర్ అప్పుడప్పుడు పురాణము, హరికథలు మొదలైనవి చెప్పించేవాడు. దేవాలయ అభివృద్ధికి సహాయపడేవాడు. అంతేగాని పెద్దగా నియమనిష్టలు, భక్తి సాధనాలు ఏమీ లేవు. బహుశా జ్ఞాన మార్గంలో ఉన్నాడేమో. ఆయన ఎల్లప్పుడూ ప్రశాంతంగానూ గంభీరంగానూ ఉండేవారు. సోదరులకు, భార్యకు, బిడ్డలకు కూడా ఆయన వద్ద చనువు లేదు. అలఘమ్మకు దక్షిణామూర్తి అష్టకము, వేదాంత గీతములు అంటే ప్రాణం. అవి ఆమెకు కంఠపాఠములు. ఏ అమ్మకైనా కొత్త పాట వస్తే ఆమె దగ్గరకు వెళ్ళి వారికి పనిలో సహాయం చేసి ఆ కొత్త పాటను నేర్చుకునేది. శక్తి పంచాక్షరి మంత్రమును ఉపదేశం పొందింది. ప్రతిరోజు సూర్య నమస్కారములు చేసేది. ఆచార వ్యవహారములలో చాలా పట్టుదల కలిగి ఉండేది. ఊరికి ఈశాన్య దిశలో కౌండిన్య నది ప్రక్కన సుందరమయ్యర్ కొంత స్థలమును కొని శ్మశానం కొరకు ఆ గ్రామమునకు దానముగా ఇచ్చాడు. 1892వ సంవత్సరంలో సుందరమయ్యర్ హఠాత్తుగా మరణించాడు. తాను ఊరి నిమిత్తం ఇచ్చిన శ్మశానంలోనే సుందరమయ్యర్ యొక్క అంత్యక్రియలు జరిగాయి. సుందరమయ్యర్ చనిపోయే నాటికి ఆయనకు సంతానం 4. అందరూ చిన్న వయస్సు వారు. నాగస్వామికి 14 ఏళ్ళు,
రమణునికి 12 ఏళ్ళు, మూడవ కుమారుడైన నాగసుందరానికి 6 ఏళ్ళు, ఆఖరి సంతానం అలమేలు మంగ పసిబిడ్డ. కర్మకాండ అయిపోయిన తర్వాత సుబ్బయ్యర్ తన అన్న కుమారులలో పెద్దవారినిద్దరినీ వెంటబెట్టుకొని యథాప్రకారం తనతో పాటు మధురకు తీసుకెళ్లాడు. అలగమ్మ చిన్నపిల్లలిద్దరూ తిరుచులిలోనే ఉండిపోయారు. సుందరమయ్యర్ రెండవ తమ్ముడు నెల్లియప్పర్ తిరుచులి కుటుంబ భారాన్ని స్వీకరించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.